కీర్తనలు 40వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యాన్ని చదువుకుని, దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని. సహనం అనేది ఉండాలి. ఏది ఉండాలండి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. సహనములోంచే ఓర్పు వస్తుంది. ఆమేన్. మనకేం కావాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మనలో అంటే ఒక సహనం అంటే దేవుడు నా పట్ల కార్యం చేయాలి, దేవుడు ఈ పని చేయాలి, దేవుడు ఈ వ్యక్తిని మార్చాలి, దేవుడు ఈ వ్యక్తిని కదిలించాలి, దేవుడు ఈ వ్యక్తి గుణాన్ని మార్చాలి, దేవుడు ఈ వ్యక్తి జీవితాన్ని సరిచేయాలి అని అంటే ఇప్పుడు మనకేముండాలంటే సహనం ఉండాలి. ఎప్పుడైతే మనకు సహనం ఉంటుందో దేవుడంట మన సహనాన్ని గమనించి మనం ఎక్కడైతే అడుక్కెళ్ళిపోయామో, ఎక్కడైతే మనం కనపడకుండా పోయామో, లేకపోతే అవమానాల మధ్యలోకి వెళ్ళిపోయామో, లేక నిందల మధ్యలోకి వెళ్ళిపోయామో, శ్రమల మధ్యలోకి వెళ్ళిపోయామో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అదే సమయంలో శ్రమలో ఉన్న మనకి, శోధనలో ఉన్న మనకి, ఆపదలో ఉన్న మనకి దేవుడు పైకెత్తి తన బండ మీద నిలిపి మన అడుగుల్ని స్థిరపరుస్తాడంట. అంటే మనకేం కావాలి అంటే కొన్నిసార్లు మనం సహించుకోలేము, కొన్నిసార్లు మనం ఓర్చుకోలేము. ఇప్పుడు సపోజ్ పలుమార్లు అప్పులోళ్ళు వచ్చి మనల్ని అడుగుతున్నారు అనుకోండి, మనం సహనాన్ని కోల్పోయి కొంతమంది ఏం చేస్తారంటే సరే వాళ్ళు ఇచ్చారులే, వాళ్ళు ఇచ్చినోళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని అర్హత ఉంటుంది, నేను తీసుకున్నాను కాబట్టి నాకు పడే స్థితిలో ఉన్నానులే, సర్లే సహించుకుంటానులే అంటే అన్నారులే అని అదే ఆ ఫీలింగ్ మనకుంటే దాన్ని ఏమంటే చెప్పండి? సహనం అంట. లేకపోతే పలుమార్లు అడుగుతుంటే మనం రివర్స్ అయిపోయి, కాదయ్యా నేను ఊరు వదిలిపెట్టేస్తానా, ఎక్కడికి వెళ్ళిపోతానా, ఉంటే నేను ఇస్తాను కదా, నేనేమో తింటున్నానా, నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నా జీతం సరిపోవట్లేదు, అసలు అన్ని ఇబ్బందులు పడుతున్నాను, నేను ఇల్లు ఖాళీ చేస్తానా, ఇదిగో నన్ను చంపుకో, లేదా నా రక్తాన్ని తీసుకో అని మనం ఎట్లా మాట్లాడాము అంటే దాని అర్థం ఏంటి? ఏం లేదు చెప్పండి, సహనము మనకి లేదు. అప్పుడు సహనం లేనప్పుడు దేవుడు ఏదైనా చేయగలుగుతాడా? దేవుడు ఏమీ చేయలేదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు దేవుని పెట్టలేదు, దేవుని నమ్ముకున్నా, నువ్వు ఎట్లా మాట్లాడతావా అని వాళ్ళు మనల్ని అంటమే కాదు, మనం ఆరాధిస్తున్న దేవుని కూడా వాళ్ళు దూషిస్తారు. అందుకనే మిమ్మును బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్యలో అని చూడండి ఎక్కడ దాకా పెట్టారు టెండరు. అందుకే నేనేమంటానంటే కొన్నిసార్లు మనకేముండాలి చెప్పండి? సహనం ఉండాలి. కొన్నిసార్లు మన అమ్మే ఎవరో నీ గురించి చెడుగా చెప్పారు, నీ తల్లి కోపం వచ్చింది, ఆ ఇంట్లో చీపురు గడ్డ తీసుకుని 2 దెబ్బలు కొట్టింది అనుకో, అప్పుడు నీకేముండాలి? ఏముండాలి చెప్పండి? వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని నన్ను అనుమానిస్తావా, నన్ను కొడతావా, నేను తిన్నో, నేను చదవను, ముసుకేసి పడుకుంటానంటే ఏది సహనం? ఆలోచించేయండి. అర్థమవుతుందండి? అంటే కొన్నిసార్లు నీ బుద్ధిని తెలుసుకోవడానికి, నీ గుణాన్ని తెలుసుకోవడానికి, నీ మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అప్పగిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉంటే నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే పరువు పోయిందో, ఎక్కడైతే అవమానాలు పాలైపోయామో, ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నామో అక్కడే పైకి లేపి బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరుస్తాడు ఆయన. అంటే నీ అడుగులు స్థిరపరుస్తాడంటే అర్థం ఏంటంటే నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్నారు, ఐగుప్తు నుంచి ప్రయాణమై ఎర్ర సముద్రం దాటారు, వెళుతున్నారు. వెళ్ళే దారిలో మీరు గమనించాలి, దేవుడు క్షణమైనను వాళ్ళని చేయి విడవల. ఎందుకు విడలేదంటారు? ఆధారం కూడా చెప్తాను. సూర్యుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు అంటే పైన ఏం కనపడుతుంది చెప్పాలి? మీరు అగ్ని స్తంభం. ఇప్పుడు న్యాచురల్గా ఉన్న సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, ఆయన
ఆయన టైం అయిపోయింది, దేవుడు చెప్పిన మాట వినాలి కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది? చీకటి అవుతుంది. మరి చీకటి అవుతే వీళ్ళకి కనపడదు, నడవలేరు. వెంటనే దేవుడు ఏం పెడుతున్నాడు? అగ్ని స్తంభాన్ని పెట్టాడు. మీ రెండు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమేసింది? తాగడానికి నీళ్ళు లేవు. మీరు బాగా గమనించాలి వాక్యాన్ని. ఇప్పుడు వెలుగ్గా ఉన్న దేవుడు, రాత్రి వెలుగ్గా ఉన్న దేవుడు, పగలు నీడగా ఉన్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్క చుక్క తాగడానికి నీళ్ళు లేదు. అప్పుడు వాళ్ళందరూ ఎవరి దగ్గరకు వచ్చారు? మోషే దగ్గరకు వచ్చి, అయ్యా నోరు ఎండిపోతుందయ్యా, కళ్ళు తిరిగిపోతున్నాయ్యా, సమస్యలు పోతున్నామయ్యా, మాకు అర్జెంటుగా నీళ్ళు కావాలయ్యా, నీళ్ళు కావాలంటే నేనంటాను మేఘంలోంచి పంపించవచ్చుగా. పైన మేఘం ఉందిగా, మేఘానికి డ్రిల్ వేస్తే వస్తాయి కదా నీళ్లు. ఆలోచన చేయండి. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు, అంటే పక్కనే ఉన్నాడు. చెప్పండి, రాత్రి వెలుగ్గానే ఉన్నాడు, పగలు నీడగానే ఉన్నాడు, కానీ ఎందుకు దాహాన్ని తీర్చలేదు అంటే గమనించండి, మన సహనాన్ని దేవుడు పరీక్షించడానికి. ఏమండి, ప్రజలందరూ వచ్చారు. అప్పుడు మోషే దగ్గరకు వచ్చారు. అయ్యా మాకు తాగడానికి నీళ్ళు లేవు అంటే, అప్పుడు మోషే గారు ఆయన సహనం చూడండి, మోకరించి, ప్రభువా వాళ్ళు వచ్చి నీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు వచ్చి నీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు వచ్చి నీళ్ళు అడుగుతున్నారు. ఏమంటే ఉదయం పూట మన ఇంట్లో ఒకళ్ళేమో టీ అడిగి, ఒకళ్ళేమో ఇడ్లీ అడిగి, ఆయనేమో చొక్కాయి అడిగి, ఈ అమ్మాయి చెప్పులు అడిగి, ఇన్ని ఒక్కసారి ఇంట్లో అందరూ, ఇటు కూతురు, అటు భర్త, ఇటు కొడుకు, ఆ చిన్న కూతురు, పెద్ద కూతురు, ఇటు అత్తగారు, ఇటు మామగారు, అందరు కలిసి ఈ అక్క మీద పడ్డారు ఉదయం పూట. ఎలా ఉంటుంది చెప్పండి? అందుకని కొంతమంది చూడండి, అత్తమ్మ ఇస్తాను, అత్తమ్మ 10 నిమిషాలు, ఏమండి అదిగో సట్ట అక్కడ తీసుకోండి, అదిగో అక్కడ నీ చెప్పులు. ఎంతమందిని ఎలా చక్కబెడుతున్నారు? ఒక్క లేడీ, ఒక్క సహోదరి ఇంట్లో ఉదయం పూట ఎంత అడాబిడి చేస్తారంటే, కూతురు అడాబిడి, కొడుకు అడాబిడి, అత్త అడాబిడి, చెప్పండి మామ అడాబిడి. ఒక్క ఆమె అంతమందిని కవర్ చేస్తున్నట్టు ఏముందాములో, లేక దీని రివర్స్లో చెప్పుకుందాము. చొక్కా ఎక్కడుందో కనపడదా, నాకేమైనా 10 చేతులు ఉన్నాయా తీసుకోండి అని. అమ్మాయి టీ అనగానే, అత్తమ్మా నాకేమైనా 10 చేతులు ఉన్నాయా, నీకే చేసేదా, నీ కొడుకే చేసేదా? చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని చూడండి, మోషే గారు ఏం చేశారంటే, ఇన్ని లక్షల మంది వచ్చి ఆయన ప్రాణాన్ని పీకేస్తుంటే చక్కగా కూల్గా మోకరించి, బాగా కూల్గా మోకరించి, ప్రభువా వీళ్ళు నీళ్ళు అడుగుతున్నారు, ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు అతని సహనాన్ని చూసి, పలానా చోట బండ ఉంది, బండ మీద నిలబడి బండను కొట్టు. చూడండి, ఆయన బండ మీద నిలబడి బండను కొట్టగా ఏం జరిగింది అక్కడ? అదిగో వాళ్ళు త్రాగి తృప్తి పొంది నదీ ప్రవాహం వల్లే పారేటట్లుగా సమృద్ధి, అంత సమృద్ధి అయిన కృప వారికి నీళ్లు దాహం తీర్చబడింది. ఆమేన్.